నెల్లూరు నగరం రామూర్తి నగర్లోని విబిఆర్ కార్యాలయం నందు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల మధ్య విజయభాస్కర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయభాస్కర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులతో కలిసి నా జన్మదిన వేడుకలను జరిపించుకోవడం చాలా సంతోషంగా ఉందని, నాకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలను తెలిపారు. అనంతరం విజయభాస్కర్ రెడ్డి గారి అభిమానులు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తున్న మా విపిఆర్ గారికి మరోసారి జన్మదిన వేడుకలను తెలియజేస్తూ వారు భవిష్యత్తులో ఉన్నత పదవులను అధిరోధించాలని వారు ఆకాంక్షించారు. అభిమానంగా ఉన్నా ప్రతి ఒక్క స్నేహితులు, మిత్రులు అందరినీ స్నేహితులాగా చూస్తాను, తోపోతులాగా చూస్తాను. అందువల్ల నాకు ఇప్పటి నుంచి వచ్చింది కాబట్టి డాక్టర్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో నేను 35 ఏళ్ళ నుంచి 89 ఇన్స్టిట్యూషన్లో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ముందే నేను ఈ పోస్టుకి వచ్చాను. దానివల్లే నాకు ఈరోజు కూడా నారాయణ గారు ఈ పొలిటికల్ ఎంట్రీలో కూడా నారాయణ గారు నాకు ఆ ఫ్రీడమ్ బట్టే ప్రతి కార్యకర్తకి ఎదురుగా కూడా నేను చేయగలిగాను. ఎదురుగా కూడా ఇప్పుడు నాకు అలవాటే ఫస్ట్ నుంచి మార్నింగ్ 6 నుంచి నైట్ 12 దాకా వర్క్ చేశాను. దానివల్ల నేను ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ముందుంటాను, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకుంటాను. ప్రియతమ నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి బర్త్డే శుభ సందర్భంగా 3, 4, 5, 6, 9 డివిజన్ల నుంచి వందలాది మంది కార్యకర్తలు వచ్చేసి ఈరోజు ఆయన బర్త్డే విషెస్ చెప్పడం జరిగిపోయింది. ఈరోజు బర్త్డే విషెస్ చెప్పడమే కాకుండా ఇక్కడ ఒక ప్రత్యేకత కూడా ఉంది. విబిఆర్ గారు ప్రతి డివిజన్లో, ప్రతి ఏరియాలో ప్రతి కార్యకర్తని, పార్టీకి పనిచేసిన ప్రతి కార్యకర్తని గుర్తుపెట్టుకొని ఈ కార్యకర్త ఏ పని చేశాడు, ఈ కార్యకర్త ఏంది, ఇతని ఆర్థిక పరిస్థితి, ఇతని పొజిషన్ ఏంది, ఇతన్ని ఏ విధంగా ఉన్నాడని ప్రతిదీ ఒక అవగాహనకు వచ్చి అక్కడ లోకల్ లీడర్స్తో చర్చించి ఆయన ఏంటంటే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం కావచ్చు, నారాయణ విద్యా సంస్థల్లో కావచ్చు, బయట కూడా కావచ్చు, ఎన్నో వాళ్ళకి ఇవ్వడం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరు పార్టీకి పనిచేశారు, ఎవరు ఏ విధంగా ఉన్నారు అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా ఆయన ఏంటంటే అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి తర్వాత ప్రతి డివిజన్లో ఏంటంటే 60 నుంచి 70 మందిని పేరు పెట్టి పిలవగల ఏకైక నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గారు. నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను గతంలో 90 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎంతోమంది రాజకీయ నాయకులను చూశాను. ఎన్నో చోట్ల ఏంటంటే రాజకీయ నాయకులతోటి, ఎమ్మెల్యేలతోటి, మినిస్టర్లతోటి కూడా ప్రయాణం చేశా. కాకపోతే ఒక కష్టపడి పనిచేసిన కార్యకర్తని గుర్తుపెట్టుకొని ప్రతి కార్యకర్తని పేరు పెట్టి పిలవడం, కార్యకర్తకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పేరు పెట్టి పిలవడమే. ఎందుకనేనంటే కార్యకర్త పేరు పెట్టి పిలిస్తే సార్ మమ్మల్ని గుర్తించాడు, సార్ మాకు ఏంటంటే మేము గుర్తున్నామనే ఫీలింగ్ వస్తుంది అనమాట. అందుకని విబిఆర్ సార్ గారు ప్రతి డివిజన్లో కూడా 28 డివిజన్లో 60 నుంచి 70 మందిని పేరు పెట్టి పిలవగలిగా ఒకే ఒక నాయకుడు విజయభాస్కర్ రెడ్డి గారు. అందుకని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేదానికోసం కూడా ప్రతి ఒక్కరూ ఆనందంగా, సంతోషంగా ఇక్కడికి వచ్చేసి ఆయన బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చారు. అందుకోసమని అందరికీ ఏంటంటే థ్యాంక్స్ చెప్తా ఉన్నాము. అన్ని డివిజన్ల నుంచి వచ్చిన ప్రజలకు కూడా కావచ్చు, 28 డివిజన్ల ప్రజలకు కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తూ హ్యాపీ బర్త్డే చెప్తూ సెలవు తీసుకుంటాం. మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం, బెస్ట్ విషెస్, గుడ్ లక్. సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్.
ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, టేక్ కేర్.